జై తెలంగాణ. ఇవాళ రెంజల్ మండల వ్యాప్తంగా కూడా తరలి వచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు షకీల్ అమీర్ గారికి, అదేవిధంగా వికార్ పాషా గారికి, భూమారెడ్డి గారికి, రాఘవేంద్ర గారికి, రఫీయుద్దీన్ గారికి, కదీర్ పటేల్ గారికి, మౌలానా గారికి, శంకరన్న గారికి, గోపాల్ రెడ్డి గారికి, సాయిరెడ్డి సర్పంచ్ దూపల్లి గారికి, రాము గారికి, కాసం సాయిల్ గారికి, యూసుఫ్ పటేల్ గారికి, బోడ పోషెట్టి గారికి, ఎంపీటీసీ సంధ్య గారికి, సర్పంచ్లందరికీ, అట్లనే ఎంపీటీసీ ఉన్న హనుమంతరావు గారికి, రమేష్ సర్పంచ్ గారికి, మోహన్ గారికి, ధనంజయ్ గారికి, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ నుండి వచ్చినటువంటి విఠలరావు అన్నగారికి, సాయిబాబా అన్నగారికి, టీడీపీ నుండి మొన్ననే మన పార్టీలో చేరినటువంటి అమర్నాథ్ బాబు గారికి, మోహన్ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ఉప్పు సంతోష్ గారికి పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎండ బాగా కొడుతున్నది, ఇబ్బంది అవుతున్నది నాకు తెలుసు. ఈ ముంగటి ఉన్న వాళ్ళకు పాపం కొంచెం ఈ ప్రెస్ వాళ్ళతో ఇబ్బంది ఉన్నది. ఇటు వచ్చి కూర్చుంటారా, అక్కడే ఉంటారు, బానే ఉందా? ఒక 2 నిమిషాల్లో మనము అనుకోవాల్సినటువంటి ముఖ్యమైన మాటలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మన జీవితాలకు సంబంధించి, మన తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మా అక్క చెల్లెలందరూ ఒక 2 నిమిషాలతోని ఓపికగా వింటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ప్రధానంగా ఇవాళ చూసినట్టయితే 5 ఏళ్లు గడిచింది మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఈ 5 ఏళ్లలో అంతకుముందు లేని విధంగా ఇవాళ కొంత పని జరుగుతున్నది గ్రామాలలో. అంతకుముందు లేనన్ని పెన్షన్లు ఇప్పుడు వస్తున్నాయి, అంతకుముందు లేని రోడ్లు ఇప్పుడు వస్తున్నాయి, అంతకుముందు లేనటువంటి రైతుల పథకాలు ఇప్పుడు వస్తున్నాయి. అంతకుముందు ముసలి వాళ్ళకు ఒకరిద్దరికి పెన్షన్ వస్తే ఇవాళ ఊర్లో ఉన్న వాళ్ళందరికి వస్తున్నాయి. అంతకుముందు ఎవరు బీడీ కార్మికుల పేరు తెలవలేదు, కానీ ఇవాళ ఊర్లో ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా వికలాంగులు అన్నతమ్ములు ఉంటే వాళ్ళకి ఇదివరకు 500 నుంచి 1500 చేసినాం, ఇప్పుడు ఆ 1500 నుంచి 3000 కూడా చేయబోతా ఉన్నాం. ఇట్లా ఎంతో కొంత ఎన్నో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందటికి వచ్చాం. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఊరు చూసినా 24 గంటలు కరెంటు కూడా వస్తున్నది పుష్కలంగా. అన్నిటికన్నా ఎక్కువ భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా అన్ని గ్రామాలకు, అన్ని రైతన్నలకు కూడా, అందరి రైతన్నలకు కూడా 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఒకటే ఒక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం. ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. మైనారిటీల సంక్షేమంలో కూడా మన రాష్ట్రంలో జరిగినంత పని దేశంలో ఎక్కడ కూడా జరుగుతలేదు. ఆ విషయం కూడా మీ దృష్టిలో ఉన్నది. మరి ఇవాళ చాలా గర్వంగా నేను చెప్తా ఉన్నా, రెంజల్ మండలంలో మొత్తం 7300 పెన్షన్లు ఇస్తే అన్న 2500 మన బీడీ కార్మికులకే ఇస్తున్నాం. అయితే బీడీ కార్మికులకు నాకు తెలుసు కొంత సమస్య ఉన్నది. ఏంటిదని, పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు వస్తలేదని కొంత బాధపడతా ఉన్నారు. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. పిఎఫ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే ఇవాళటి వరకు కూడా కట్ ఆఫ్ డేట్ తీసేసినాం, పిఎఫ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మరి కొత్తగా పెన్షన్ తీసుకునేటోళ్ళది అడుగు మంచిగా ఉన్నది మీది. ఎందుకంటే 1000 రూపాయలు కాదు, 2000 రూపాయల పెన్షన్ మే 1వ తారీఖు నుండి కూడా రాబోతా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు 1000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా 2000 రూపాయల పెన్షన్ మే 1వ తారీఖు నుండి అవ్వబోతా ఉన్నదని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ తెలుసు, పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి పథకం పేరుతోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొదటిసారి 1,00,000 రూపాయలు ఒక ఇంటికి ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేసింది. అది దాదాపుగా మన మొత్తం రెంజల్ మండలంలో ఇప్పటికే 1000 మంది ఆడపిల్లలకు ఇవ్వడం జరిగింది. అంటే ఒక 1000 కుటుంబాలు రోడ్డున పడకుండా, అప్పుల పాలు కాకుండా పేదవాళ్లను కాపాడేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి మా అక్క చెల్లెలు ఇంత పెద్ద మొత్తంలో ఉన్నారు, మీ అందరూ కూడా చూసిండ్రు.
ఇది వరకు సర్కార్ దవాఖానకు పోవాలంటే డెలివరీకి నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు అనుకునేది, పాటలు పాడేది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సర్కారు దవాఖానకు పోవాలంటే చాలా సంతోషంగా మా అక్క చెల్లెలు పోతున్నటువంటి పరిస్థితి. 60% మంది ఇవాళ ప్రసూతి సర్కారు దవాఖానాలలో అవుతున్నారు. ఎందుకోసం అవుతున్నారు? 13,000 రూపాయలు మనకు ఆడపిల్ల పుడితే గర్భవతి అయినప్పటి నుంచి డెలివరీ అయ్యాక లేడీస్కి ఇస్తా ఉన్నాం. 2,000 రూపాయల కేసీఆర్ కిట్టుని మన ఆడవాళ్ళకి ఇస్తున్నాం. మరి ఆ కిట్టులో ఏమున్నాయి అక్క చూసి అందరూ, తల్లికి పిల్లకి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, నూనెలు ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ పిల్లగాళ్ళు ఏడిస్తే ఊపడానికి గిలగిల గలగల కూడా ఉన్నదా. అంటే అంత ఆలోచన, ఉట్టిగేదో ఎట్టికి ఇచ్చినామా అంటే ఇచ్చినామని కాకుండా ఆలోచనతో, ఆర్తితో, అసలు ఏం కావాలి తల్లికి, ఏం కావాలి పిల్లకు అన్నటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి కిట్టు. మరి అటువంటి కిట్టు దేశంలో ఎక్కడ ఇస్తలేదు. ఇవి కూడా మన రెంజల్ మండలంలో దాదాపు 1000 వరకు ఇచ్చుకోవడం జరిగింది. అదే విధంగా మనందరికీ తెలుసు, మన రైతన్నలు చాలా మంది ఉన్నారు ఇక్కడ రెంజల్ మండలంలో. మరి వాళ్ళకి ఇలా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే ఉట్టిగా ఇస్తలేం. కరెంటు కోసం సబ్ స్టేషన్లు కట్టినాం. 24 గంటలు కరెంట్ రావాలంటే మొత్తం ఇక్కడ వ్యవస్థ ఉండాలి, వైర్ ఉండాలి, అన్ని ఉండాలి. దాదాపు 79 కోట్ల రూపాయలతోని రెంజల్ పట్టణంలో రెంజల్లో 220/132 kV సబ్ స్టేషన్ కొత్తది కట్టుకుంటా ఉన్నాం. దాంతో పాటు మన మొత్తం నిజాం సాగర్ కెనాల్ చివరి వరకు గ్రామాల వరకు నీళ్లు రావడం కోసం 69 కోట్ల రూపాయలతోని కెనాల్ అన్ని కూడా ఇవాళ రిపేర్ చేసుకుంటా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు షకీల్ గారు చివరంట గ్రామాలకు కూడా నీళ్లు రావాలని బండ్లు వేసుకొని ఆ కెనాల్ చుట్టూ కూడా పోయి మరి నడిపించి ఆ పనులు శాంక్షన్ చేయించుకున్న విషయం ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి యువకుడు అందరిలో కూడా కలిసి పనిచేయాలనే ఉత్సాహం ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరి 67 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మరి దాంతో పాటు మనకు తెలుసు శనగలు వండుతాయి ఇక్కడ మనకు బాగా రెంజల్ మండలంలో. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, కేంద్రంలో ఉండే, ఇక్కడ ఉండే, కానీ శనగలు ఎక్కువ కొనలే. ఇవాళ మనం పోయిన సంవత్సరం 27,000 క్వింటాల శనగలు 12 కోట్ల రూపాయలతోని రెంజల్ మండలంలో మనం శనగలు మన ప్రభుత్వం తరఫున కొన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ సంవత్సరం కూడా మనం 20 కోట్ల రూపాయలతోని 20,000 క్వింటాల శనగలు 10 కోట్ల రూపాయలతోని ఈ సంవత్సరం కూడా కొనడం జరిగింది. మీ అందరికి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఏదన్నా ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి మనకు 10 మంది 10 మాటలు చెప్తారు. చెప్పినటువంటి ఆ మాటలు దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ 5 ఏళ్లలో మొత్తం ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకోవాలి. చేసుకుంటే ఎన్నికలు లేనప్పుడు కూడా, ఎలక్షన్లు లేనప్పుడు కూడా మీతో ఉండేది ఎవరు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఆగం చేసే మాటలు చెప్పేది ఎవరు అన్నది మీ అందరికి కూడా తెలుస్తుంది. మీ అందరితోని, మా అక్క చెల్లెలు అన్నదమ్ములతోని, రెంజల్ వ్యాప్తంగా తరలి వచ్చిన వాళ్ళతోని నాది ఒకటే ఒక విజ్ఞప్తి. కొన్ని పనులు చేసుకున్నాం, 5 ఏళ్లలో మంచి మార్పు తెచ్చుకున్నాం. ఇంకా జరగవలసినవి నా హృదయానికి కూడా దగ్గరకు ఉండేటటువంటి 2 ముఖ్యమైన పనులు ఉన్నాయి. అందులో మొదటిది ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నిర్మాణం అనేటటువంటిది మనందరం కూడా కలగంట ఉన్నాం. నేను ఒక ఆడబిడ్డగా, ఒక ఇల్లాలుగా ఆ సొంత ఇల్లు కళ ఎట్లా ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిని నేను. చాలా దగ్గరలో పేదరికంతో మనకు ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ ఇల్లు లేనటువంటి పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏందట పెద్దగా పోతుందట, పొమ్మం రా పోతు పోమ్మా అటు వచ్చేయి, ఏదో చెయ్యి. అయితే ఇల్లు లేనటువంటి వారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 పరిష్కార మార్గాలు అనుకున్నారు. మొదటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, రెండవది ఎవరికి సొంత జాగా ఉంటే, ఎక్కడ సొంత జాగా ఉంటే అక్కడ వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక నిర్ణయం. మరి మే 1వ తారీఖు తర్వాత సొంత జాగాలు గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారందరి దగ్గర కూడా పోయి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో మన జాగాలలోనే మనం ఇంటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఇక ఇంకొక పరిస్థితి ఉన్నది, ఏంటిది? ఎక్కడా కూడా జాగా లేదు, భూమి లేదు, సొంత ఇల్లు లేదు. అటువంటి వారి కోసం నేను ఎమ్మెల్యే గారు ఇదివరకే కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసుకున్నాం. కానీ ఆ నిర్మాణ పనులు అయితలేవు. కానీ వచ్చే 2 సంవత్సరాలలో ఇద్దరం కలిసి పంతం పట్టుకున్నాం.
ఏంటిదంటే ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం ప్రారంభం కావాల్సిందే. అదే విధంగా వచ్చే 5 ఏళ్లలో మళ్ళా షకీల్ భాయ్ కోసం నా కోసం ఓటు అడగడానికి వచ్చేటప్పటికి మొత్తం బోధన్ నియోజకవర్గంలో మొత్తం రెంజల్ మండలంలో ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు ఒక్కరు కూడా లేకుండా ఉండే విధంగా కష్టపడి పనిచేస్తాం. మీరు ఇదివరకు ఒకసారి ఓటేసి గెలిపించింది. 5 ఏళ్లలో పనులు చాలా చేసినాం. మళ్ళీ కూడా మీ దగ్గరికి ఇవాళ ఎన్నికల సందర్భంగా వచ్చినాం. ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో భారీగా మీరు గౌరవ షకీల్ గారిని గెలిపించింది. మళ్ళా ఇప్పుడు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. నన్ను ఎంపీగా మీరు పోయినసారి గెలిపిస్తే నేను పార్లమెంట్ లో వీలైన కాడికి మన సమస్యల మీద గలమెత్తినాం. బీడీ కార్మికుల గురించి మాట్లాడినాం, పసుపు బోర్డు గురించి మాట్లాడినాం, సింగరేణి కార్మికుల గురించి మాట్లాడినాం, కశ్మీర్ మాట్లాడినాం, కన్యాకుమారి మాట్లాడినాం. పార్లమెంటు మెంబర్స్ దేని గురించి పార్లమెంట్ లో మాట్లాడగలుగుతామో అవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. అదే విధంగా ఊర్లలో కూడా మా ఎమ్మెల్యేలతో కలిపి మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ రెంజల్ మండలంలో కూడా నీలా గ్రామం కావచ్చు, తాడ్బిలోలి కావచ్చు, అన్ని ఊర్లు కూడా తిరిగే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఒక్క ఎంపీకి దాదాపు 1000 ఊర్లు ఉంటాయి. అన్ని ఊర్లు తిరుగుడు చాలా కష్టం. కాకపోతే నేను జర మొండిదాన్ని కాబట్టి ఎన్ని ఊర్లు వీలైతే అన్ని ఊర్లు తిరగాలని మా ఎమ్మెల్యే గారితో కలుపుకొని ప్రోగ్రామ్ చేసుకుంటూ తిరిగినాం. ఎందుకోసం తిరిగినాం? ఆ ఊర్లలో పోతే మా అక్క చెల్లెల సమస్యలు చెప్తారు. ఆ సమస్యలు ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. మేము అట్లా ఊర్లలోకి వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు మొదలు ఏంటిది, అక్క మీరు బీడీలోకి పెన్షన్ ఇస్తున్నారు కానీ అక్కకి వస్తే కోడలికి వస్తలేదు, కోడలికి వస్తే అక్కకి వస్తలేదు, ఇబ్బంది అవుతుందని మీరు మాకు చెప్పింది. చెప్తే మీరు చెప్పింది మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. చెప్తే మళ్ళీ ఆయన దాన్ని మార్చి ఏం చెప్పిండ్రు, ఒక ఇంట్లో బీడీ కార్మికులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఆ సమస్య పరిష్కారం అయింది. మళ్ళా మేము గ్రామాలలోకి వచ్చినాం. వస్తే మీరు మళ్ళా చెప్పిండ్రు పిఎఫ్ కార్డు కట్ ఆఫ్ డేట్ పెట్టిను 2014 దాకానే ఇస్తున్నారు, అట్లా కాదు మొత్తం తీసేయన్నారు అంటే అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఆ సమస్య కూడా పరిష్కారం ఇవ్వాల జరిగింది. అంటే ప్రజా ప్రతినిధులుగా మీ దగ్గరికి మేము రావడం, మీరు చెప్పే సమస్యలు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, మళ్ళా పరిష్కారం చేసుకోవడం, ఇదే నిజమైనటువంటి ప్రజా ప్రభుత్వం. మీరు చెప్పే మాటలే మీకు కావాల్సిన తీరుగానే పనిచేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ 5 ఏళ్లు కూడా అదే ప్రయత్నం చేసినాం. మళ్ళీ మీరు అవకాశం ఇస్తే తప్పకుండా అదే రకంగా ప్రయత్నం చేస్తాం. మీ అందరితో నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ కూడా చాలా మంది విదేశాలలో ఉంటున్నారు. కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది లండన్లో ఉన్నారు, కొంతమంది గల్ఫ్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. మరి దుబాయ్లో ఉన్నోళ్ళు, గల్ఫ్లో ఉన్నోళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు చెప్తా ఉంటారు ఆ దేశం ఎంత బాగుంది, ఎంత రోడ్లు బాగున్నాయి, బస్సులు ఎంత బాగున్నాయి, రైల్వేలు ఎంత బాగున్నాయి, ఇవన్నీ కూడా మనకు చెప్తుంటారు. మీరు కూడా వింటుంటారు. దుబాయ్ అనే దేశం మీ అందరికీ నమ్మబుద్ధిగా దుబాయ్ ఎంత ఉంటుందో తెలుసా? కరెక్ట్ మన హైదరాబాద్ ఎంత ఉంటుందో అంతకన్నా దుబాయ్ అంతకన్నా పెద్దగా ఉండదు. మన భారతదేశమేమో దానికి 100 ఇంతలు ఉంటుంది, దుబాయ్కి 100 ఇంతలో 1000 ఇంతలో ఉంటుంది. కానీ ఇవాళ మనం ఇక్కడ నుంచి దుబాయ్కి వలసపోతున్నాం. అక్కడి నుంచి ఎవరు ఇక్కడికి వస్తలేదు. ఎందుకు వస్తలేదు? స్వతంత్రం వచ్చి మనకు 70 ఏళ్ళు అయింది. ఈ 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? వీళ్ళ వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలా, పెన్షన్ ఇచ్చుకోవాలి, ఇవే మాట్లాడుకుంటున్నాం. మన కష్టాలే మాట్లాడుకుంటున్నాం. కానీ వేరే దేశాలలో ఆ కష్టాలను అధిగమించి చాలా ముందుకు పోయింది. మరి ఎందుకు జరుగుతుంది ఇట్లా? మన దేశం ఎందుకు వెనుకబడింది? ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 5 ఏళ్ళైంది. 5 ఏళ్లలో మనం తెలంగాణను కొంత తెలివి తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దాదాపు పూర్తవుతుంది. 1000 పెన్షన్ ఇచ్చేది 2000 చేసుకుంటున్నాం. ఇళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. రైతన్నలకు రైతు బంధు ఇచ్చుకుంటున్నాం. యాదవులకు గొర్రెలు ఇచ్చుకుంటున్నాం. మన గంగపుత్రులు ఉంటే వాళ్ళకి చేపలు ఇచ్చుకుంటున్నాం. మిగతా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు లోన్లు ఇచ్చుకుంటున్నాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మైనార్టీల కోసం ప్రత్యేకమైన కార్యకలాపాలు చేస్తున్నాం. మరి ఇదే పని రజకుల కోసం కూడా లోన్లు ఇచ్చినామమ్మా. ఇదే పని మరి దేశమంతా జరగాలంటే ఏం కావాలి? తెలంగాణలో 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16కు 16 ఎంపీ సీట్లు మనం ఖచ్చితంగా గెలవాలి. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మీ కోడల్ని బోధన్ కోడలుగా నేను పార్లమెంట్ లో ఎంత పని చేయగలిగినో అంత పని చేసిన. రేపటి నాడు మళ్ళా మీరు పార్లమెంట్ మెంబర్గా అవకాశం ఇస్తే
గల్లీలో మీతో కలిసి పనిచేస్తా, ఢిల్లీలో కూడా మీకోసం కొట్లాడతా అని మీ అందరినీ కూడా నేను వినమ్రంగా नमस्कరించి కోరుతా ఉన్నాను। हमारे रेंजल में बहुत ही ज्यादा तादाद में हमारे माइनॉरिटी भाई बहन हैं। आप सबसे मैं इतना ही गुजारिश करना चाहती हूँ, 70 साल के आजादी के बाद भी आज हमारे पूरे मुल्क में रोटी का, कपड़ा का, मकान का ही बात चलता है, लेकिन तरक्की की बात नहीं चलती है। लेकिन तेलंगाना अलग रियासत बनने के बाद यहाँ पे अलग तरीके से बात चल रही है। यहाँ पे तरक्की की बात हो रही है, यहाँ पे आगे बढ़ने की बात हो रही है, यहाँ पे रोशनी की बात हो रही है। बाकी के मुल्क में पूरा फिरका परस्ती का बात चलता है, तेलंगाना में सिर्फ और सिर्फ तरक्की की बात चलती है। ये आप सब महसूस कर चुके हैं, अभी आप सबके जहन में ये सारी बातें हैं। अब आने वाले इलेक्शन इस मुल्क के रियासत को, इस मुल्क के सियासत को बदलने वाली इलेक्शन है। तो इस सियासत में किस तरीके से हमारे तेलंगाना वालों का रोल होना चाहिए, ये डिसाइड करने वाला इलेक्शन है। मेरी आप सबसे गुजारिश है, आप केसीआर साहब के साथ हैं, केसीआर साहब ही आपके साथ हैं, और इस इलेक्शन में आप केसीआर साहब को सपोर्ट कीजिए। पूरे मुल्क में जो यहाँ के तरक्की का एजेंडा है, पूरे मुल्क में ले जाने के लिए आप केसीआर साहब की मदद कीजिए। ना ही रेंजल में बल्कि आपके रिश्तेदार जहाँ जहाँ भी है तेलंगाना में, सबको फोन लगाइए, सबको बोलिए यहाँ से 16 के 16 सीट जीत के जाना है, और मरकज में जो हमारे डिसीजन होते हैं उसमें हमारे तेलंगाना के रोल होना चाहिए। कार के निशानी पे वोट देना है, केसीआर साहब को, टीआरएस पार्टी के कायदों को सभी को जिताना है। ये पूरा मैसेज तेलंगाना भर में दीजिए। మరి వాళ్ళ చివరిగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ ఏర్పడ్డట్టు నుండి ఇప్పటి వరకు చేయగలిగిన పనులన్నీ చేసుకున్నాం, ఇక ముందు కూడా పనులు చేసుకున్నాం। అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసుకుంటున్నాం। డ్వాక్రా గ్రూపులలో ఉన్న ఆడబిడ్డలందరూ ఉన్నారు, మనకున్న కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ముఖ్యమంత్రి గారు పరిష్కార మార్గం చూపించారు। ఏంటని, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మనకు వచ్చేటటువంటి లోన్ ₹1,00,000 ఉంటే గ్రూప్ లో ఉన్న 10 మందిని పంచుకుంటున్నాం, ఇంటికి పోతున్నాం, వాటిని వాడుకుంటున్నాం, ఎక్కడ వాళ్ళం అక్కడ పోతున్నాం। కానీ ఆ ₹1,00,000తోని గ్రూప్ లో ఉన్న 10 మందికి కానీ ఇంటికి కానీ ₹1 కూడా అదనంగా ఆమదన వస్తలేదు। మరి దానికోసం ఒక పరిష్కార మార్గం వెతికినాం। ఒకవేళ మన రెంజల్లో శనగలు ఎక్కువ పడితే ఆ శనగల్ని మన రెంజల్లో ఉండేటటువంటి ఆడబిడ్డలకు రైతుల ద్వారా ఇచ్చి శనగలతోని మన శనగపిండి చేస్తామా, ఇంకోటి చేస్తామా, ఎక్కడికక్కడ ఊర్లలో చిన్న చిన్న యూనిట్లు పెట్టి మరి వాటి ద్వారా తెలంగాణ ప్రజలకు మంచి ఆహారం, రైతుల యొక్క పంటను కొనడం, మధ్యలో డ్వాక్రా గ్రూపులో ఉన్న ఆడబిడ్డలకు ఇంటికి ఒక ₹2 అదనంగా ఆదాయం వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం। నేను కానీ చెక్కిపై కానీ వచ్చే 5 ఏళ్ళు ప్రతి మండలం తిరుగుతాం, వీలైనన్ని ఊర్లు తిరుగుతాం। ఈ ఏదైతే కార్యక్రమం కేసీఆర్ గారు పెట్టిందో ప్రతి మహిళకు ఇంటికి ఆదాయం వచ్చే కార్యక్రమం, దానికోసం వెంటబడి ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు, వారందరికీ ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన ఎమ్మెల్యే ఎన్నికల్లో, దానికోసం ₹2,800 కోట్ల బడ్జెట్ లో కూడా పెట్టుకున్నాం। ఆ కార్యక్రమం కూడా మే నుండి ప్రారంభం అవుతుందని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తూ, మళ్ళా ఒకసారి ఈ సభకు వచ్చినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కారు గుర్తుకు ఓటేయవలసిందిగా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై తెలంగాణ। కారు గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో। ఒకసారి ఉట్టి మా అక్క చెల్లెలు చెప్పాలి, గుర్తుల గుర్తుంచుకో, జై తెలంగాణ। ఒక్కసారి చేయగలక, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ।